హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేనైతే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. పక్కనే రైస్ కూడా పెట్టాను, అది ఉడుకుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కూడా ఉడికేసింది. ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా బిర్యానీ ఎవరైనా తయారు చేయడం చూసారా? సో అందుకే మనం కూడా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దాం. దానికోసం ఒక గిన్నెలో నూనె పోసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. అవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, వదిలేస్తే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం కొంచెం ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసి టమాటోస్ వేసాను. టొమాటోస్ కొంచెం ఉడికాక అల్లం వేసాను. అల్లం పచ్చివాసన పోయాక కారం, పసుపు, ధనియాల పొడి వేసాను. అన్నీ కలిసేలా మిక్స్ చేశాను. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికియాలి. ఆ తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఈ మసాలాలో యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేద్దాం. ఎగ్స్కి కూడా మసాలా పట్టేలా కాసేపు ఉడికిద్దాం. ఇప్పుడు ఇంకా ఫైనల్కి వచ్చేసాం. రైస్ యాడ్ చేయడమే. పొడి పొడిగా రైస్ యాడ్ చేయాలి. రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం కలర్తో గార్నిష్ చేశాను. 10 to 15 minutes సిమ్లో ఉంచి తీసేయడమే. ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే.